గైస్ ఇదైతే ప్రోమో 1 రిలేటెడ్ గైస్. ఇంత ముందు సుమన్ శెట్టి గురించి తనుజ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ రివ్యూలో కొంచెం అలా మాట్లాడుకున్నా. అది ఎపిసోడ్ రివ్యూ కాబట్టి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, అప్లోడ్ చేసేసి ఆల్రెడీ ఎప్పుడో. ఇక్కడ ప్రోమోలో మీరు చూసినట్టు ఆ టాస్క్ ఏంది, ఆ టాస్క్ లో ఎవరైనా సపోర్ట్ చేశారు ఆ వాటర్ టాస్క్ లో. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే టికెట్ టు ఫినాల్ టాస్క్ నుంచి ముగ్గురు ఎలిమినేషన్ అయ్యారు, టాస్క్ నుంచి తప్పిపోయారంట. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆ టాస్క్ వల్ల తనకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, టికెట్ టు ఫినాల్ వల్ల ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా అని కూడా క్లారిటీ మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్ఎక్స్9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమమ్మా ఎంతగానే అడగాలి. అందరికీ లక్షల వేలలో సబ్స్క్రైబర్ వస్తున్నారు, మనకు అట్లీస్ట్ 100 కూడా రావట్లేదు. ఈ వీడియో కింద 100 అయినా రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి మామ. చాలా వరకు అంటే చాలా వరకు కష్టపడుతున్నా. అలాగే మన ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోమో 1 రిలేటెడ్ ఏంటంటే వాటర్ టాస్క్ సుమన్ శెట్టికి తనుజ గారికి ఇట్లా పట్టుకొని వచ్చారు, చూశారు కదా నైట్ ఎపిసోడ్ కింద, అంటే రివ్యూ కింద వేసారు కూడా. సేమ్ అదే టాస్క్ ఇప్పుడు ప్రోమో 1కి వచ్చింది. ఇక్కడ బకెట్ అంటే పైన టప్స్ ఉంటాయి, ఆ టప్స్ లో బజర్ మోగినట్టు అంటే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ ఎవరైతే నువ్వు టికెట్ ఫినాల నుంచి దగ్గరగా పోవద్దు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయడానికి వాళ్ళ దాంట్లో వచ్చి టబ్లో నీళ్లు పోయాలి, అది వేటికి కింద పడిపోతుంది. దీనికి సంచాలక్ వచ్చేసి సంజన గారు సంచాలక్గా బెస్ట్ డిసిషన్ తీసుకున్నారు. నాకు అదిరిపోయింది అనిపించింది సంజన గారు చేసింది. ఎందుకంటే ఎవరికి ఫేవరబుల్ చూపించలే, ఎవరితో సపోర్ట్ లేక కాలే, జెన్యున్గా ఉన్నది ఉన్నట్టే చెప్పింది. ఇక్కడ సంజన గారు ముందే క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఎల్బో అనేది కొంచెం వంకర పోయినా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం వంకర పోయినా నేను తీసేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను తీసేస్తా అని ముందే క్లారిటీగా చెప్పింది. యాక్చువల్లీ అలానే జరిగింది. ఇక్కడ సంచాలక్ 1 బై హౌస్ మేట్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు పెట్టాలి, ఆ పేరు పిలిస్తే వాళ్ళు వచ్చి ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో నీళ్ళు ట్యాప్ తిప్పాలి. ఫస్ట్ వచ్చి సంజన గారు పిలిచింది ఇమానియల్ వచ్చి సుమన్ శెట్టి దాంట్లో ట్యాప్ తిప్పారు. అది బజర్ అంటే ఒక బెల్ ఉంటే ఆ బెల్ అయిపోయే వరకు నీళ్ళు అలా కంటిన్యూగా టబ్లో పడుతూనే ఉండాలి. తర్వాత నెక్స్ట్ భరణి శంకర్, మీరు ప్రోమోలో చూశారు కదా, ఆ ప్రోమో రిలేటెడ్లో భరణి శంకర్కి ఒక మంచి ఎలివేషన్ సాంగ్ పెట్టారు. ఫస్ట్ భరణి శంకరే వచ్చాడని అనుకున్నారు కానీ భరణి శంకర్ రాలే. భరణి శంకర్ వచ్చేసి తనుజ దాంట్లో వాటర్ వేస్తారు. తర్వాత రీతుకు పిలుస్తుంది సంజన, రీతు వచ్చేసి సుమన్ శెట్టి దాంట్లో వేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిమాన్ పవన్ వచ్చేసి తనుజ దాంట్లో వేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ డబల్ టైం పోయింది. ఎవరంటే కళ్యాణ్ని కూడా పిలుస్తారు, కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి దాంట్లో వేస్తారు. కళ్యాణ్ వచ్చేసి 2 టైమ్స్ సుమన్ శెట్టి దాంట్లో వేస్తారు, భరణి వచ్చేసి తన దాంట్లో 2 టైమ్స్. ఓవరాల్ గా వీళ్ళు 2 టైమ్స్ జరుగుతుంది, వీళ్ళిద్దరికి 2 టైమ్స్. మిగతా ఉన్న హౌస్ మేట్ అందరికీ ఒకటి జరుగుతుంది. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి నెక్స్ట్ లెవెల్. సుమన్ శెట్టే కాదు, తనుజ కూడా బీభత్సంగా ఆడింది. ఎందుకంటే తనుజకి ఇక్కడ ఎల్బో అనేది పెయిన్ ఉన్నా లాస్ట్ వరకు మస్త్ అంటే మస్త్ అనిపించింది నాకు. ఆ టాస్క్ లో సుమన్ శెట్టిని ఆడిన విధానాన్ని ఇమానియల్ చూసి షాక్ అంటే షాక్. లాస్ట్కి ఇమానియల్ డిమాన్ పవన్ ఏం మాట్లాడుకున్నారు తెలుసా, సుమన్ శెట్టి అసలు ఏంట్రా బాబు, తను ఇట్లా పట్టుకుని ఉంటే అట్లీస్ట్ అన్ని కథలను కూడా కదలే, ఇంతవరకు ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టాస్క్లో అంటేనే కొంచెం సైడ్కి జరిగే సుమన్ శెట్టి ఈ టాస్క్లో దుమ్ము రేపి పడేశారు అనుకుంటా. నిజంగా కొంచెం కూడా కదలలే అన్నట్టు మాట్లాడాడు ఈమె. నాకైతే లిటరల్గా ఎక్సలెంట్ అనిపించింది. సుమన్ శెట్టి కూడా బీభత్సంగా ఆడాడు. ఇక్కడ నెక్స్ట్ డిమాన్ పవన్ మాట్లాడింది ఏంటంటే వాళ్ళని చూస్తా అంటే ఇక్కడ వాళ్ళు ఇట్లా పట్టుకుని వస్తా అంటే నా ఇక్కడ చైన్ వస్తుంది, వాళ్ళు ఇంతసేపు ఎట్లా ఉండారా, ఈ టాస్క్ ఆడ నా వల్ల అయితే అవ్వకపోయేదన్నా, నేను వచ్చేసి ఇమానియల్ వీళ్ళిద్దరు మాట్లాడు నా వల్ల అయితే అవ్వకపోయేది, నేను ఎప్పుడో వదిలేసేటోడిని అట్లా అనిపించి వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు టాస్క్ అన్నట్టు ఆడారు. ఇక్కడైతే నాకు లిటరల్గా చెప్తానా, సుమన్ శెట్టి తనుజకి అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ రోజు ఎపిసోడ్ తర్వాత సుమన్ శెట్టికి తనుజకి ఎలివేషన్ చూసుకో, బీభత్సం ఉంటూనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక టాస్క్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక దీంట్లో సుమన్ శెట్టి విన్ అయ్యారు కాబట్టి సుమన్ శెట్టి ఆపోజిట్ పర్సన్ ని తీసుకోవాల్సి వస్తాయి. ఆ టాస్క్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఆ టాస్క్ నుంచి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ డిమాన్ అంటే ముగ్గురు కంటెస్టెంట్లు, ఇది 3rd రౌండ్. ఇక్కడ సుమన్ శెట్టి వచ్చేసి కళ్యాణ్, డిమాన్, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్ లో వచ్చేసి మన డిమాన్ పవన్ వచ్చేసి విన్ అవుతాడు. ఫస్ట్ దీంట్లో నుంచి తప్పిపోయేది ఎవరంటే సుమన్ శెట్టి. దీనిలో టికెట్ ఫినాల్ నుంచి సుమన్ శెట్టి తప్పిపోలేదు, టాస్క్ నుంచే తప్పిపోయాడు, టాస్క్ లో ఓడిపోయాడు. తనకి ఇంకో ఛాయిస్ ఉండే అవకాశం ఉంది ఈ టాస్క్ లో. అట్లా వచ్చేసి డిమాన్ పవన్ విన్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th రౌండ్ టాస్క్ జరిగింది. 4th రౌండ్ టాస్క్ లో డిమాన్ పవన్, భరణి శంకర్, రీతికి ఒక టాస్క్ చేసి పెట్టారు. ఆ టాస్క్ లో ఇప్పుడు మీరు తమ్నేల్ చూశారు కదా, అంటే డిమాన్ ని పడగొట్టిన భరణి శంకర్ అని ఉన్నది కదా, అసలు ఈ యాస్టీజ్ అదే జరిగింది గైస్. నిజంగా అసలు ఊహించలేకపోయినా తొడగొట్టిన డిమాన్ అయితే పడగొట్టిన భరణి లెక్కన అయిపోయింది యాస్టీజ్. అట్లనే ఏంటంటే గైస్, భరణి శంకర్ మీద అదే నామినేషన్ పాయింట్లో అదే నామినేషన్ చేసేటప్పుడు టికెట్ ఫినాల్ కొట్టి చూపిస్తా అని అన్నాడు కదా, యాస్టీజ్ అదే మాట మీద నిన్న భరణి శంకర్ డిమాన్ పవన్ ఆడిన టాస్క్ లో మనం ఇద్దరం ఇట్లా ఆడితే బాగుంటుంది అన్నట్టు అదే టాస్క్ అదే మైండ్ లో పెట్టుకొని డిమాన్ పవన్ విన్ అయిన తర్వాత భరణి శంకర్ని తీసుకున్నాడు. ఆ టాస్క్ లో వచ్చేసి
మన డిమాన్ పవన్ ఎట్లా ఓడిపోయాడో తెలియలే. సో ఇది ఏం టాస్క్ జరిగింది ఏందనేది క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టాస్క్ వైజ్ ఎట్లా జరిగింది, సపోర్ట్ జరిగింది ఏంది. జస్ట్ ఇది మాత్రం విన్ అయింది ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మన భరణి శంకర్ ఈ టాస్క్ లో విన్ అయ్యారు. ముగ్గురు కంటెస్టెంట్ టికెట్ టు ఫినాల్ నుంచి తప్పిపోయారు. ఎవరెవరంటే తనుజ, సంజన గల్రాని, డిమాన్ పవన్. సంజన గల్రాని ఫస్ట్, తర్వాత సుమన్ శెట్టి అన్నతో ఆడిన టాస్క్ లో వచ్చేసి తనుజ, తర్వాత డిమాన్ పవన్ భరణి శంకర్ తో ఆడిన దాంట్లో డిమాన్ పవన్. ముగ్గురికి ఓవరాల్ గా ఒక్కొక్క ఛాయిస్ వచ్చి టికెట్ టు ఫినాలే అసలు డిమాన్ పవన్ కొడతాడేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అంతలా పీక్స్ లా మాట్లాడారు. ఇలాంటి కంటెస్టెంట్ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం అర్జున్ కూడా అట్లనే లాస్ట్ వీక్ లో అట్లా ఫిట్ కంటెస్టెంట్. ఇక్కడ ఫిజికల్ టాస్క్ జరుగుతుంది అనుకున్నా, మాక్సిమం ఫిజికల్ టాస్క్ ఉంటుంది అనుకున్నా. కానీ ఈ వీక్ వచ్చేసి ఈ సీజన్ లో మెంటల్ టాస్క్ కూడా ఉంది. ఫిజికల్ మెంటల్ టాస్క్ అన్ని యాడ్ అయిపోతున్నాయి. సో ఎవరైనా టికెట్ ఫినాల్ కొట్టే అవకాశం ఉంది. తనుజ గారికి టికెట్ ఫినాల్ కొట్టే అంత అవసరం లేదు గైస్. ఎందుకంటే తను కొట్టిన నెక్స్ట్ వీక్ 2 వీక్స్ అనేది ఓటింగ్ లో రాదు, నామినేషన్ లో ఉండదు. కాబట్టి టికెట్ ఫినాల్ కొడితే అంత చాయిసెస్ ఉండదు, ఫేవరబుల్ ఉండదు. తన ఓటింగ్ అనేది బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది. సంజన గల్రాని, డిమాన్ పవన్ వీళ్ళ ఇద్దరిలో ఎవరైనా టికెట్ ఫినాల్ కొట్టి ఉంటే నిజంగా బీభత్సంగా ఉండు. ఏంటంటే హౌస్ మొత్తానికి షాకింగ్ గురైపోయింది. అట్లా జరిగేది. వీళ్ళ దాంట్లో కొంచెం మిస్ అయింది. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న కూడా కొట్టే అవకాశం ఉంది. తను ఒకవేళ కొడితే టికెట్ ఫినాలే ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉండదు. డైరెక్ట్ ముందే చెప్తున్నా, ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉండదు. మంచి గట్టి కంటెస్టెంట్ తారుమారు అయ్యే అవకాశం మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే ఓవరాల్గా ఇది ప్రోమో 1 రిలేటెడ్గా. తర్వాత ప్రోమో 2 అవి వస్తుంది కదా, దాంట్లో ఎవరెవరు ఏ టాస్క్ ఆడాలి, ఎట్లా విన్ అయ్యారు, ఏమైనా మిస్టేక్ ఉన్నాయనేది ప్రోమో 2లో జాగ్రత్త పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఇంతవరకు మన వీడియోని ఓపిక పట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి మమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా అట్లనే ఇవ్వండి.